పోతుంటారు, కానీ ఆ సముద్రపు నీళ్ళు పెద్ద లోతేం కాదు, అది మోకాళ్ళ లోతు నీళ్ళు అని చెప్పిందంట. ఎంతంటే నీళ్ళు మోకాళ్ళ లోతు నీళ్ళు ఎవరైనా దాడతారులే, సముద్రంలో మోకాళ్ళ లోతు నీళ్ళు ఉంటుందండి, మోకాళ్ళ లోతు నీళ్ళు ఎవరైనా దాడతారులే అంటే అప్పుడు ఒక చిన్న కుర్రోడు లేచి ఆ టీచర్ గారు, నిజమే టీచర్ గారు, మీ లెక్కలోనే మనం వస్తే మోకాళ్ళ లోతులోనే వాళ్ళు సముద్రం దాటారు, అదే మోకాళ్ళ లోతు నీళ్ళు ఐగుప్తు ప్రజలందరూ మునిగి చనిపోయారు, అది కూడా అద్భుతమే కదా. చెప్పండి కూడా అందరు గట్టిగా గట్టిగా. నీ లెక్కలో నీవు అలాగే అనుకో, మోకాళ్ళ లోతు నీళ్ళు అనుకో, మరి ఆ మోకాళ్ళ లోతు నీళ్లలో గుర్రాలు, రథాలు, ఆయుధాలు, ఆ సైన్యం అంతా కూడా ఆ నీట మునిగి చనిపోయినట్లు కూడా వాక్యలో గ్రంథస్థం చేయబడింది. ప్రియులరా, మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసండి? సర్వశక్తి గల దేవుడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. ఆయనకు అసాధ్యమైనది లోకంలో ఏది లేదు. ఆయన శక్తిని గ్రహించినప్పుడు అధైర్యపడవలసిన అవసరమే ఉండదు.